ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారు స్పందించారా? వారు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయి. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావుకు సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 1 గంటకి ఏదైతే జూబ్లీస్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దూకుడు పెంచారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇద్దరికే కాకుండా మరో 2 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్య ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. వీళ్ళిద్దరిని మాత్రం రేపు ఉదయం 11 గంటలకు సిట్ అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన నవీన్ రావుకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి 9 గంటల పాటు 2 రోజుల క్రితం అతను పూర్తిగా విచారించారు. అయితే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అతని తండ్రి కొండలరావుకి ఇచ్చారు. అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యే అయిన మాధవరం కృష్ణారావు కొడుకు సందీప్ రావు కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులోని ముఖ్యంగా కొత్తగా సిట్ ఏర్పడిన తర్వాత ఈ విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని పూర్తిగా విచారించడం జరిగింది. అయితే అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు వచ్చేసి పొలిటికల్ గా యూటర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే గత 10 ఏళ్లలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ లోని అగ్రనేతల ప్రమేయంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లయితే గుర్తించారు. అయితే ఇప్పటికీ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా ఏదైతే నోటీసులు జారీ చేసి అతని 9 గంటల పాటు 2 రోజుల క్రితం విచారించారు. అయితే ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఇటు నవీన్ రావు తండ్రి కొండలరావు, అలాగే మాధవరం కృష్ణారావు కొడుకైన సందీప్ రావు కూడా నోటీసులు జారీ చేసి ఈ రోజు అయితే విచారిస్తున్నారు. అయితే రేపు పొద్దున్న జైపాల్ యాదవ్ అలాగే చిరుమూర్తి లింగయ్య కూడా నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు సిట్ ఎదురు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే రైట్ కుమార్ సీఎం కుటుంబ సభ్యులైనటువంటి వారికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సీఎం కి సంబంధించినటువంటి కొండల్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇందులోనే ఫోన్ ట్యాపింగ్ కేసులోనే వారికి నోటీసులు జారీ చేశారా, లేక వేరే అంశం ఏదైనా ఉందా? ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలోని ఇటు బీఆర్ఎస్ లోకి సంబంధించిన చాలా కీలకమైన నేతలు ఫోన్లు ట్యాప్ అయినాయి. అలాగే కాంగ్రెస్ కు సంబంధించి అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు అతని సోదరులు, అలాగే మరొక పక్క అతని సన్నిహితులు స్నేహితులతో పాటు అనుచరులు అందరి ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు ఇస్తున్న నోటీసుల ప్రకారం ఇందులో వాదులు ప్రతివాదులు కూడా ఉన్నారు. అయితే సాక్షులుగా కొంతమందిని, అలాగే మిగతా వారు ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొంతమందికి కూడా నోటీసులు అయితే జారీ చేసినట్టు. ఇదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడైన కొండలరావు కూడా కొండలరెడ్డికి సంబంధించి కూడా ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారో. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చాలా మందికి నోటీసులు జారీ చేయడం కాకుండా వాళ్ళని విచారిస్తున్నారు. ఇందులో కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా ఏదైతే పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని ఇటు వాళ్లే కాకుండా మరొక పక్క సాక్షులుగా అంటే ఎవరెవరు ఫోన్ ట్యాప్ అయినాయో వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాళ్ళని కూడా సాక్షులుగా అయితే పెడతారు. ఇదే తరహాలో కొండలరెడ్డికి సంబంధించి కూడా ఏదైతే నోటీసులు అయితే జారీ చేశారో. అయితే ఇతన్ని సాక్షిగా పెడతారా, లేదంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వివరాలు సేకరిస్తారా లేదైతే మనం వేచి చూడాల్సి ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ కుమార్.